వేళ నగరంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకలు ముగిసే వరకు తెల్లవారుజాము దాకా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన చెక్ పోస్టులు, మొబైల్ టీంలు నిరంతర తనిఖీలు నిర్వహించాయి. పోలీస్ కమిషనరేట్ కు చెందిన అన్ని జోన్లలోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో బ్రీత్ అనలైజేషన్ ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని వెంటనే పట్టుకుని వాహనాలకు పోలీస్ స్టేషన్లు తరలించారు. మత్తులో వాహనం నడుపుతున్న వారి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని న్యూ ఇయర్ రోజు అదనపు సిబ్బందితో కఠినంగా తనిఖీలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు, యువత బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిలో కార్లు, బైక్లు, టాక్సీలు నడిపిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక పరిమాణంలో మద్యం సేవించిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. ఇక వాహన యాజమానులు కూడా నోటీసులు పంపించే చర్యలు కొనసాగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కిల్లర్ డ్రైవ్ అని, మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. जो भी फाइन रहेगा, जो भी सजा होगी 1 साल की सजा है तो काट के लेके जाऊंगा, लेकिन उसके बाद में रूल्स फॉलो नहीं करूंगा। पहले बोल रहा हूँ, अब तो कर देना ना भैया, नहीं करता हूँ। अब से अगर रिक्वेस्ट लिखूं मेरी नहीं माने तो मैं नहीं करूंगा। क्या नहीं करते? रूल्स फॉलो नहीं करूंगा, डेली पी के जाऊंगा। डेली होता चालान, परवाह नहीं होने दो। एक गाड़ी गई, दूसरी ले लेता हूँ, फिर वो दूसरी भी चली आती है, तीसरी ले लेता हूँ, चौथी चली आती है, चौथी भी ले लेता हूँ। भाई को पूछो, सिर्फ कई को आ रही मालूम, आप रिकॉर्ड कर लो। हाँ रिकॉर्ड कर रहा हूँ भैया, रिकॉर्ड कर रहा हूँ। रिक्वेस्ट कर रहा हूँ, हाथ जोड़ रहा हूँ, जाने दो साहब। घर को क्या है, 31st नाइट है, मालूम है ना। अगर कल के दिन पकड़े तो आप जो बोले मैं कर लेता हूँ, मगर पी के जाते आप? नहीं पी के जाता हूँ बोल रहा हूँ मैं। आप हेलो, आप कैमरा हटाओ। पूछ रहा हूँ भैया, पूछ रहा हूँ भैया। डालो मीडिया, सोशल, किधर डालना डाल दो। कहीं के रिक्वेस्ट नहीं करते बोल रहे आप? मैं रिक्वेस्ट कर रहा हूँ सारा, 31st नाइट है, हाँ सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, काम नहीं गए सर। मैं डेली साहब को देखता हूँ, वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं, डेली पीते आप? डेली पीते भैया? पीता हूँ मैं, आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साथ से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी। तो एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ो, मुझे बोल रहा हूँ। हाँ तो बस उतना ही बात बोल रहा हूँ, और क्या बोलूं। साहब का ड्यूटी है ना, साहब ड्यूटी कर रहे बोल रहे। साहब ड्यूटी कर रहे हैं हाँ। तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए। डिपार्टमेंट के पास है ही नहीं है। ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే న్యూ ఇయర్ కి సంబంధించి 2026 న్యూ ఇయర్ కి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిజంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత రికార్డు స్థాయిలో కూడా ఈ నమోదు అనేది అంటే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక హైదరాబాద్ కమిషనర్ పరిధిలో దాదాపు 11 మందిపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉంది. అయితే December 31 రాత్రి నుంచి కూడా January 1 తెల్లవారుజాము అంటే ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా ప్రత్యేక చెక్ పోస్టులు, మొబైల్ టీంలతో నిరంతరంగా తనిఖీలు జరిగినాయి. అయితే కొన్ని హాట్స్పాట్ ప్రాంతాలలో కూడా బ్రీత్ అనలైజర్ తో ప్రతి వాహనాన్ని చెక్ చేసి పట్టుబడిన వాళ్ళు ఎక్కువగా చూసుకుంటే కనుక కార్లు, బైకులు, టాక్సీలు, ఆటో నడిపే వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అధిక మద్యం సేవించిన వారికి దాదాపు జైలు శిక్ష, భారీ జరిమానా అంటే దాదాపు ఒక 10,000 రూపాయలు కూడా జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు, అలాగే వాహనాల సీజ్ వంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి వస్తున్నాయి. అయితే వాహన యజమానులకు కూడా కొంతమందికి ఎవరైతే కార్లు అలాంటి వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ ముందే అంటే ఈ న్యూ ఇయర్ కి సంబంధించి కూడా జీరో టాలరెన్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. అది మనకు అందరూ తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కిల్లర్ డ్రైవ్ అని కూడా చాలా తీవ్రంగా ఆయన కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు. అంటే కుటుంబాలు, యువత బాధ్యత వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఎంత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు. అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న December 31 సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా మద్యం షాపులకు సంబంధించి
అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తెచ్చి ఉన్నాయి. అయితే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అనుమతి కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి బార్లు, పబ్బులు, క్లబ్బులు కొన్ని అనుమతున్న ఈవెంట్లకు సంబంధించి చూస్తే కనుక రాత్రి 1 గంటల వరకు కూడా ఈ మద్యం అనేది సర్వ్ చేయడం జరిగింది. అయితే ఒకవైపు అంటే ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఒకవైపు సామాన్యుల నుంచి కూడా కొంత విమర్శలు వస్తున్నట్టు పరిస్థితి వస్తున్నారు. అంటే ఒక మద్యం షాపులు అనేది రాత్రి 12 వరకు తెచ్చి ఉంచి తాగమని చెప్పేది మీరే, తాగిన తర్వాత పట్టుకునేది మీరేనా అంటూ కూడా ఇట్లా సాధారణంగా సామాన్య ప్రజల నుంచి కూడా కొంత ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే కమిషనర్, ఈ పోలీస్ కమిషనర్ సంబంధించి డిపార్ట్మెంట్ అంతా కూర్చొని మాట్లాడుకొని ఒకరోజు మధ్యాహ్నం కూడా ఆపించే ప్రయత్నం చేసే అవకాశం కూడా మీ చేతుల్లో ఉంది కదా, అలా చేయకుండా ఎందుకు ఇలా 12 గంటల వరకు మీరే తెరిచి దాని తర్వాత మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మీరే చేసి ఈ ప్లాన్ అంతా ఏంటి అసలు, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా అంటూ కూడా కొంత అంటే ఈ సామాన్యుల నుంచి వస్తున్నటువంటి స్పందనలు ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓవరాల్ ఇక December 31 న్యూ ఇయర్ సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు మద్యం అమ్మకాలు 400 కోట్లకు పై కూడా ఆదాయం వచ్చినట్టు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన నివేదికలు వివిధ కొన్ని మీడియా వస్తున్నది మనం చూస్తా ఉన్నాం. అయితే కొన్ని రిపోర్టుల్లో ఖచ్చితంగా 402 కోట్లను కూడా చాలా క్లియర్ గా పేర్కొనడం జరిగింది. అయితే ఇది December 30-31 2 రోజులు కలిపి సుమారు 800 కోట్లకు పై కూడా సేల్స్ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం డిసెంబర్ లోనే ఓవరాల్ డిసెంబర్ నెలలో గత నెల ఏదైతే 2025 డిసెంబర్ నెల మొత్తం అంతా కూడా దాదాపు 3500 కోట్లకు కూడా మించి రికార్డు ఆదాయం అనేది రావడం అనేది జరిగింది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అనుమతులు కూడా రావడంతో అంటే ఈ మేర ఆదాయం పెరగడానికి ఒక ముఖ్య కారణం కూడా అనుమతి తీసుకొని మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ మద్యం విక్రయాలు జరపడం అనేది కూడా ఒక కారణంగా చెప్తారు. అయితే ఈ న్యూ ఇయర్ కి సంబంధించి కేవలం ఒక హైదరాబాద్ పరిధిలోనే చూసుకుంటే కనుక ఏదైతే December 30కి సంబంధించిన డేటా ఆధారంగా ఆ రోజున్న ఒక డేటా ఆధారంగా హైదరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ లో దాదాపు 24 కోట్లు, ఎక్సైజ్ సర్కిల్ 1 లో 24 కోట్లు అయితే ఎక్సైజ్ సర్కిల్ 2 లో 18 కోట్ల వరకు కూడా మొత్తంగా 42 కోట్లు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఆదాయం రాబట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓవరాల్ గా ఇటు ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇటు ఇదివరకు అంటే గత 2 రోజుల క్రితం కూడా సజ్జనకు చాలా క్లియర్ కట్ గా హెచ్చరికలు జారీ జరిగింది. అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి పట్టుబడతామంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటే కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇట్ సేమ్ టైం మీ చేతుల్లోనే, మీ అధికారుల చేతుల్లో, డిపార్ట్మెంట్లు మీ చేతులు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు, ఆ మద్య షాపులు ఏదో బంద్ చేపిస్తారంటే అది సాగర్గా చేయరుగా అంటూ కూడా సామాన్య ప్రజల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ఆరోపించే ప్రయత్నం చేస్తున్నట్టు. ఓవరాల్ గా న్యూ ఇయర్ వేడుకలు అంటే ఈ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం అంతా కొత్తగా నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళిన నేపథ్యంలో ఈ వేలో చూసుకుంటే మద్య విక్రయాలకు సంబంధించి చూసుకుంటే చాలా కొత్తగా రికార్డులు సృష్టించి నూతన ఉత్సాహంతో ముందుకెళ్తాం కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంది, చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.